మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని చిన్న ఎల్లాపూర్ లక్ష్మణ్ తండాకు చెందిన వాంకుడోతో జాన్ పాల్ అనే బాలుడు భూపతిపేట చెరువులో శవమై తేలాడు. ఆదివారం భూపతిపేట తండాకు వెళ్లిన ఆటోలో తిరిగి వస్తున్న క్రమంలో మార్గమధ్యంలో ఆటోను ఆపి పడుకోనగా బాలుడు తప్పిపోయాడని పోలీసులు సమాచారం ఇచ్చారు. గురువారం రోజంతా వెతికిన బాలుడు ఆచూకీ లభ్యం కాలేదు. శుక్రవారం భూపతిపేట సమీపంలో ఒక చెరువులో బాలుడు శవం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బాడీపై గాయాలు కనిపించడంతో ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడా లేదా కొట్టి చంపారా అనే అనుమానాలు గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో గూడూరు ఎస్ఐ గిరిధర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును కొనసాగిస్తున్నారు. విద్యుద్ఘాతంతో 3 గేదెలు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని ఓటాయి గ్రామానికి చెందిన చింత అశోక్కు చెందిన గేదెలు రోజు మాదిరిగానే సాయంత్రం మేత మేస్తూ ఉండగా వీచిన ఈదురుగాళ్లకు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. మేత మేస్తున్న గోదెలు విద్యుత్ తీగలకు తగలడంతో అక్కడికక్కడే 2 గేదెలు చనిపోయిన గేదెల విలువ సుమారుగా 3 లక్షల రూపాయల వరకు ఉంటుందని, పాడి సంపద ఆధారంగా చేసుకుని జీవిస్తున్న తమకు ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. నా పేరు చింత అశోకు. మాది మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల్ ఓటాయి గ్రామం. నేను వ్యవసాయం చేసుకుంటా. నాకు వ్యవసాయంతో పాటు 4-5 బర్రెలు ఉన్నాయి. బర్రెల పోషణ కూడా చేసుకుంటా. బర్రెల పోషణతో పాటు వ్యవసాయం చేసుకుంటా నా కుటుంబాన్ని జీవనం కొనసాగిస్తా. నిన్న జరిగిన గాలివానకు మెయిన్ ట్రాన్స్ఫార్మర్ నుండి మెయిన్ లైన్ ఉన్న తీగలు కింద పడిపోవడం వల్ల పశువులు మేతకు వెళ్ళడం వలన లైన్ తాకి 3 గేదెలు చనిపోవడం జరిగింది. చనిపోవడం వలన మా కుటుంబం చాలా నష్టపోయింది. ఈ నష్టపరిహారాన్ని సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు, సంబంధిత శాఖ నాకు నా కుటుంబానికి న్యాయం చేసే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు చింత అశోకు.